బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసింది. రెండేళ్ల భీకర యుద్ధానికి ముగింపు పలికాయి రెండు దేశాలు కూడా. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. శాంతి ఒప్పందంలో భాగంగా ప్రారంభమైన బందీల విడుదల. ప్రస్తుతానికైతే 7 ఇజ్రాయెల్కి సంబంధించిన బందీలను రిలీజ్ చేసింది హమాస్. రెండేళ్ల తర్వాత తమ ఫ్యామిలీలను కలుసుకున్నారు ఆ బందీలు. కుటుంబ సభ్యుల విడుదలతో బందీల ఫ్యామిలీలో ఆనందాన్ని చూడొచ్చు. మనం చాలా విజువల్స్లో కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ట్రంప్ ప్రసంగాన్ని ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్కి సంబంధించిన 2 ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒక్కసారి అసలు 2023లో ఈ యుద్ధం మొదలైన తర్వాత పరస్పర దాడులు, ఇటు హమాస్ అలాగే ఇటు IDF ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఇవి 2 పరస్పర దాడులు చాలా చేసుకున్నాయి. దీంట్లో ఎంతోమంది సివిలియన్స్ చనిపోయారు. సో మొత్తానికైతే ప్రస్తుతానికైతే హమాస్ దగ్గర 20 మంది ఇజ్రాయెల్కి సంబంధించిన హాస్టేజెస్ అంటే బందీలు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే వందల మంది హమాస్కి సంబంధించిన వ్యక్తులు కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. పరస్పరం ఒకరినొకరు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బందీలను విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 24 గంటలు గడిచిన తర్వాత ప్రస్తుతానికి 7 బందీలను మాత్రం ప్రస్తుతానికి హమాస్ విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఈ విడుదల చేసిన బందీలని రెడ్ క్రాస్ వాళ్ళకి, ఫస్ట్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ అని చెప్పేసి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ వాళ్ళకి హమాస్ అప్పచెప్తుంది. దాని తర్వాత ఆ బందీలని ఇజ్రాయెల్ మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి దాని తర్వాత మొత్తానికైతే హాస్పిటల్స్కి తరలించి వాళ్ళకి మెడికల్ చెకప్స్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలను కలిసే ప్రయత్నం చేపించారు. సో మనం ఆ విజువల్స్లో చూడండి. దాదాపు 2 సంవత్సరాల తర్వాత తమ ఫ్యామిలీస్ని ఆ బందీలు కలిసే ఒక్కసారి ఆ ఆనంద బాష్పాలు ఆ ఫ్యామిలీస్కి సంబంధించి ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. బతికి ఉంటారా, బతికి వస్తారా అన్న భయం, బాధతో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బతికారు. ప్రతి క్షణం తమ ఫ్యామిలీస్ మరి ఎలా ఉన్నాయి ఏంటి అన్న ఆలోచనతో ఉన్నాయి. మొత్తానికైతే ఒక ముగింపు కార్డు అనేది పడింది. మొత్తానికైతే ఇటు హమాస్ అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం 2 సంవత్సరాల తర్వాత ఒక ముగింపు ఎండ్ కార్డ్ అనేది దానికి పడినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బందీలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సీజ్ ఫైర్ డీల్కి నేనే ముందుకు తీసుకెళ్లానని చెప్పుకొస్తున్నారు. సో మొత్తానికైతే ఇజ్రాయెల్ కూడా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి అని చెప్తున్నారు. సో ఒక్కసారి ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్కి చేరుకుంటున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న బందీలకు సంబంధించిన ఫ్యామిలీస్ని కూడా కలిసి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత 7 ఫ్యామిలీస్ ఎవరైతే బందీలు వచ్చారో వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా మాట్లాడారు. దాని తర్వాత పార్లమెంటులో కూడా ఒక పీస్ సమ్మిట్కి సంబంధించి ఆయన వ్యాఖ్యానించినప్పుడు 2 ఎంపీలు, ఇజ్రాయెల్కి సంబంధించిన 2 ఎంపీలు అడ్డుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దాని తర్వాత అక్కడ నుంచి ఆయన మరి ఈజిప్ట్లో కూడా ఒక పీస్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో దానికి కూడా వెళ్తారని తెలుస్తుంది. ఒక్కసారి అసలు ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఏంటి ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. For which we prayed for year after year, and 7 years ago it was you, President Trump, that in the name of the United States you recognized Jerusalem as the capital of Jerusalem. You executed a promise that many other presidents promised. You transferred the embassy to Jerusalem. Thank you very much, President Trump. Mr. President, you, more than any other individual, are deserving of the highest recognition for your efforts in promoting peace. Therefore, I hereby announce that together with our good friend, Speaker of the House, Mike Johnson, we will rally speakers and presidents of parliaments from around the world to submit your candidacy for the Nobel Peace Prize next year. There is no one more deserving than you, President Trump. No one. రైట్. ప్రతి సంవత్సరము మా ఫ్యామిలీకి సంబంధించి ఎవరైతే హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారో వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం వేచి ఉన్నాము.
ఇప్పటిదాకా ఎంతోమంది అమెరికాకు సంబంధించిన ప్రెసిడెంట్లు వచ్చారు, ఎంతోమంది ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నో దేశాలకు సంబంధించిన ప్రెసిడెంట్లు కూడా వాగ్దానాలు ఇచ్చారు. కానీ మీరొక్కరు మాత్రమే మాట నిలబెట్టుకున్నారని చెప్పేసి ఆ బందీలకు సంబంధించిన ఫ్యామిలీస్ ట్రంప్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకో పక్కన పార్లమెంట్ సాక్షిగా కూడా ఇలాంటి వాదనలే జరిగాయి, ఇలాంటి స్టేట్మెంట్సే అక్కడ పార్లమెంట్లో కూడా రిలీజ్ చేశారు. చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే, మీరు నోబెల్ పీస్ ప్రైజ్కి అన్ని విధాలుగా అర్హతలు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి మీరే, మీకే ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి, దీనికి ఇజ్రాయెల్ తరఫున మేమందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి వ్యాఖ్యానించారు. మొత్తం మీద ట్రంప్ని పొగడ్తలతో ముంచెత్తున్నారు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధం ఆగడానికి అన్ని రకాలుగా మీరే కారణం, మీ వల్లనే ఇది జరిగింది. జెరూసలం లాంటి ఒక హోలీ ప్లేస్ని, ఒక హోలీ ల్యాండ్ని మీరు గుర్తించారు, దానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చారు, ఆ ప్రయారిటీ ఇచ్చారు, కాబట్టే ఇదంతా సాధ్యమైందని చెప్పేసి అక్కడ ప్రజలు కానీ అలాగే పార్లమెంట్లో ఉన్న ఆ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కసారి. సో మొత్తం మీద అయితే ట్రంప్ నేనే దీనికి ముగింపు పలికాను అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. ఒక్కసారి ట్రంప్ ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది ఒక్కసారి ట్రంప్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. We're not going to have this anymore. Neither the United States nor Israel bear the people of Iran any hostility. We merely want to live in peace. We don't want any looming threats over our heads. And we don't want to even think in terms of nuclear destruction. It's not going to happen, never will happen. There's nothing that would do more good for this part of the world than for Iran's leaders to renounce terror, stop threatening their neighbors, quit funding their militant proxies, and finally recognize Israel's right to existence. They have to do that. They have to do that. And to Iran, and as you know, this is not said out of weakness. There's no weakness. But I'm going to say this, that we are ready when you are, and it will be the best decision that Iran has ever made. And it's going to happen. It's going to happen. And they're good people. I know a lot of Iranians in the United States. They're good people, smart, hardworking people. They don't want to see what's happened to their country. The story of fierce Israeli resolve and triumph since October 7th should be proof to the entire world that those who seek to destroy this nation are doomed to bitter failure. The state of Israel is strong and it will live and thrive forever. రైట్, ట్రంప్ చాలా క్లియర్గా వీ వాంట్ పీస్ అండ్ దీనికి అమెరికా ప్రజలు అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రజలందరూ చాలా కష్టపడి వాళ్ళు పైకొచ్చే తత్వం కలిగిన వీళ్ళందరూ కాబట్టి ఇరాన్కి సంబంధించి ప్రజలు కూడా దీనికి కోఆపరేట్ చేశారు. ఈ దేశాన్ని అనగదొక్కాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు దే విల్ బి డూమ్డ్ ఫర్ ఎవర్, అంటే వాళ్ళు నాశనం అయిపోయే అవకాశం ఉంటే వాళ్ళు ఎప్పటికీ నాశనం అయిపోతారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే దిస్ ఇస్ లాంగ్ అండ్ డిఫికల్ట్ వార్ విచ్ హ్యాస్ ఎండెడ్. In an unprecedented achievement, virtually the entire region has endorsed the plan that Gaza will be demilitarized and Hamas will be disarmed and Israel's security will not be threatened. సో మొత్తానికైతే ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఇస్తున్నాడు. ఇటు ఇరాన్ కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ వీళ్ళందరూ కలిసి మనం పనిచేసాం కాబట్టి ఈ అచీవ్ చేయగలిగాము.